హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జీవితం ఎవరిని ఎప్పుడు ఎటు తీసుకెళ్తుందో, ఏ తీరాలకు చేర్చుతుందో ఎవ్వరికీ తెలియదు. కష్టాలు ఎన్ని ఎదురైనా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా జీవితంలో ఉన్నతి కోసం కృషి చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజు నువ్వు అనుకున్నది సాధిస్తావు. మనిషి శక్తి సామర్థ్యాలకు హద్దులు సరిహద్దులు అంటూ ఏమీ లేవు. నీ ప్రతిభను కొలిచే సాధన అంటూ ఏదీ లేదు. నువ్వు తెలుసుకోవాల్సిందల్లా ఒకటే, నీవు ఆ ప్రతిభను ఒక క్రమ పద్ధతిలో ఎలా పెట్టాలనేది. ఒకప్పుడు ప్యూన్గా పనిచేస్తూ ఇంటి అద్దె చెల్లించే పరిస్థితి లేక గోదాంలో తలదాచుకున్న అతడు ఇవాళ 88,000 కోట్ల ఆస్తులకు అధిపతి. భారతీయ ఆర్థిక వ్యవస్థ పెరుగుదలలో అతడొక భాగం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇండియాలో ఉన్న రిచెస్ట్ బిజినెస్ మ్యాన్లలో అతడి సీరియల్ నెంబర్ 45. ఇంతకు అతడు ఎవరు, అతడి సక్సెస్ స్టోరీ ఏంటో తెలిస్తే మీరు కూడా మీ ఆలోచనలకు పదును పెట్టడం గ్యారెంటీ. మన దేశంలో విరివిగా అమ్ముడుపోతూ ఎప్పుడూ లాభాల్లో ఉండే బిజినెస్ ఏదైనా ఉందా అంటే అది అసిడ్స్ అండ్ డై కెమికల్స్ బిజినెస్. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మనం వినియోగిస్తున్న ఫెవికాల్, ఫెవిక్విక్, ఎంసిల్ వంటి ఉత్పత్తుల తయారీ రంగం అన్నమాట. ఈ రంగంలో పీడిలైట్ ఇండస్ట్రీస్ కంపెనీదే పైచేయి. కాదు, మొత్తం సామ్రాజ్యం వాళ్ళదే అని చెప్పుకోవచ్చు. కానీ ఫెవికాల్, ఫెవిక్విక్, ఎంసిల్ వంటి ఉత్పత్తులను తయారు చేస్తున్న పిడిలైట్ ఇండస్ట్రీస్ యజమాని రియల్ స్టోరీ ఏంటో, అతడు ఆ బిజినెస్ ఎలా స్థాపించాడో తెలిస్తే మీరు పక్కా షాక్ అవుతారు. సినిమాకు ఏమాత్రం తగ్గని రియల్ స్టోరీ అతడిది. ఆ సక్సెస్ స్టోరీ తెలిస్తే మీరు కూడా ఆలోచనలో పడిపోతారు. ఒకప్పుడు ప్యూన్గా పనిచేస్తూ ఒక స్నేహితుడికి చెందిన గోదాంలో తన కుటుంబంతో తలదాచుకున్న అతి సామాన్యుడు ఇప్పుడు 88,000 కోట్ల ఆస్తులకు అధిపతి. ఇంట్లో వాళ్ళు తనని తాతలా లాయర్ అవ్వాలని లా చదువుకోవడానికి ముంబైకి పంపిస్తే ఆ లా చదువు అంటేనే ఇష్టం లేని ఆ యువకుడు ముంబైలో ఏదో సాధించాలన్న కోటి ఆశలతో ఆ మహానగరంలో కాలు మోపాడు. అది స్వతంత్రోద్యమం ఊపు మీదన్న రోజులవి. దేశానికి స్వతంత్రం కోసం యావత్ దేశం గాంధీ బాటలో నడుస్తున్న కాలం. అప్పుడే ఈ నవయువకుడు కూడా ముంబైలోని గవర్నమెంట్ లా కాలేజీలో చదువుకుంటూ గాంధీజీ క్విట్ ఇండియా మూమెంట్కి ఆకర్షితుడయ్యాడు. లా చదువుని మధ్యలోనే ఆపేసి తన సొంత రాష్ట్రం వెళ్ళి అక్కడ క్విట్ ఇండియా ఉద్యమంతో పాటు పలు ఇతర సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్నాడు. ఆ తరువాత తన లా డిగ్రీని పూర్తి చేసేందుకు మళ్ళీ ముంబైకి బయలుదేరాడు. తాతలా నువ్వు కూడా లాయర్వి కావాలనేది ఇంట్లో వాళ్ళ బలమైన కోరిక. కానీ లా అంటే అస్సలే ఇష్టం లేని, కానీ ముంబైలో ఏదో సాధించాలి అనేది ఆ యువకుడి కల. మొత్తానికి ఇష్టానికి వ్యతిరేకంగానే లా డిగ్రీ పూర్తి చేశాడు. కానీ ఆ న్యాయవాద వృత్తితో పాటే తన జీవితంలోకి వచ్చిన అబద్ధాలను ఆ యువకుడు ఎంతో కాలం మోపలేకపోయాడు. ఆ అబద్ధాల జీవితంతో రాజీ పడలేక తన కుటుంబ ఇష్టానికి వ్యతిరేకంగా తన న్యాయవాద వృత్తికి రాజీనామా చేశాడు. జీవితంలో మొదటిసారి ఉట్టి చేతులతో గమ్యం తెలియక ఏదో చౌరాస్తాలో నిలబడినట్టుగా ఉంది అతడికి. ఎదగాలి అనే కళలు అయితే చాలా ఉన్నాయి, కానీ ఎటు పోవాలో, ఏ మార్గంలో వెళ్ళాలో తెలియదు. ఆ అయోమయంలోనే చేతిలో ఏ పని లేని రోజుల్లోనే కాంతాబాయితో అతడికి పెళ్ళైపోయింది. పెళ్లితో పాటే వచ్చిన సంసార బాధ్యతలు, అప్పులను కూడా మోసుకొచ్చాయి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఒక కలప వ్యాపారి ఆఫీసులో ప్యూన్గా పనికి చేరాడు. చేతిలో లా డిగ్రీ ఉన్నా ఆ పని చేయడానికి మనసొప్పుకోలేదు. మనసు చంపుకొని మళ్ళీ లాయర్ వృత్తిని చేయలేక చివరకు ప్యూన్గా పనిచేయరాడు. ఆ సమయంలో ప్యూన్గా పనిచేస్తే వచ్చే జీతంతో ఇల్లు కిరాయి కట్టలేక తన స్నేహితుడికి చెందిన గోదాంలో తన భార్యతో కలిసి తలదాచుకున్నాడు. భర్త మనస్తత్వాన్ని, అతడు పడుతున్న పరిస్థితిని అర్థం చేసుకున్న ఆ ఆర్తాంగి కూడా ఏనాడు అతడిని ఇబ్బంది పెట్టకుండా అతడి వెంటే సర్దుకుపోయింది. ప్యూన్గా పనిచేస్తే వచ్చే డబ్బులతో ఇల్లు గడవడం కష్టంగా ఉందన్న ఆలోచనతో ఆ ఉద్యోగం వదిలేసి మరోచోట ప్రింటింగ్ అండ్ డైయింగ్ ప్రెస్లో పనికి చేరాడు. ఆఫీసులో ప్యూన్గా పని చేసినా లేక ప్రింటింగ్ ప్రెస్లో మరో పని చేసినా, ఎక్కడున్నా ఏం చేస్తున్నా తన కలలు కనడం మాత్రం ఆపలేదు. ఏదో సాధించాలన్న తన తపన చావలేదు. కాలం కలిసి వస్తుందని మంచి రోజుల కోసం వెయిట్ చేయలేదు. ఇక్కడ పనిలో భాగంగా ఆ యువకుడికి కాంటాక్ట్స్ ఏర్పడ్డాయి. ఉత్పత్తులు, ఎగుమతులు, దిగుమతులు, పని చూసుకునే చోట బిజినెస్ మ్యాన్లతో కాంటాక్ట్స్ ఏర్పడ్డాయి. అలా ఓసారి పనిలో భాగంగా జర్మనీకి వెళ్లే అవకాశం వచ్చింది. తన జర్మనీ ప్రయాణాన్ని కేవలం పనిలా కాకుండా ఒక బిజినెస్ టూర్లా ఉపయోగించుకున్నాడు. వ్యాపారానికి కావలసిన మెలకువలు, ఐడియాలు ఉంటబట్టించుకొని తిరిగొచ్చాడు. అలా 1954లో బట్టల ప్రింటింగ్కి సంబంధించిన ఓ కంపెనీలో పనిచేసే క్రమంలోనే ఆ యువకుడికి జీవితంలో మొదటిసారి బ్రేక్ లభించింది. అందివచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ తాను కలలుగొన్న ముంబైలోనే జాకబ్ సర్కిల్లో పరేడ్ డైకమ్ ఇండస్ట్రీస్ పేరుతో వ్యాపారం మొదలుపెట్టి జీవితంలో తన కలలు సాధించుకునే దిశగా తొలి అడుగు వేశాడు. ఇక్కడే తన సోదరుడితో కలిసి టెక్స్టైల్ ప్రింటింగ్కి అవసరమయ్యే పిగ్మెంట్ ఎమల్షన్స్ తయారు చేసే వ్యాపారం ప్రారంభించాడు. ఆ తరువాత 1959లో పిడిలైట్ పేరుతో ఇండస్ట్రియల్ కెమికల్ కంపెనీని స్థాపించాడు. అప్పుడు ఈ యువకుడు స్థాపించిన పిడిలైట్ ఇండస్ట్రీ తయారు చేసిన ఫెవికాల్ ఉత్పత్తులకు దేశంలోని కార్పెంటర్స్ నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. ముంబైలో ఒక చిన్న దుకాణం నుండి బయటకు వచ్చిన ఫెవికాల్కి కస్టమర్స్ బ్రహ్మరథం పట్టారు.
అతి కొద్ది కాలంలోనే అదొక ఫేమస్ ప్రోడక్ట్ అవ్వడమే కాదు, ఆ వ్యాపారాన్ని భారీ సక్సెస్ చేసింది కూడా. ఆ రంగంలో ఫెవికాల్ మొదటి ఉత్పత్తి కావడంతో దేశంలో అదొక పోటీ లేని మోనోపొలి బిజినెస్ అయిపోయింది. మోనోపొలి అంటే ఇక ఏకఛత్రాధిపత్యం అన్నమాట. ఆ తరువాత ఇదే పిడిలైట్ ఇండస్ట్రీస్ ఫెవిక్విక్ ఎంసిల్ పేరిట మరో 2 ఉత్పత్తులను తీసుకొచ్చింది. ఆ 2 కూడా ఫెవికాల్ బాటలోనే సూపర్ సక్సెస్ అయ్యాయి. ఇంకేముంది, అది మొదలు ఆ నడివయస్కుడు ఇక వినుగదీరు చూసుకోలేదు. అతడి పేరే బల్వంత్ పరేఖ్. గుజరాత్లోని భావనగర్లో అతడి సొంత రాష్ట్రం. ఎక్కడ ప్యూన్, ఎక్కడ రిచెస్ట్ బిజినెస్ మ్యాన్ అండి. ఇప్పుడు చెప్పండి, మీ కళలకు మీ ప్రతిభకు సరిహద్దులున్నాయా? అబద్ధం అంటే గిట్టక తాను చదువుకున్న లాపట్ట జోలికి కూడా పోకుండా అనుకున్నది సాధించడం కోసం ఒక నిజాయితీపరుడు సాగించిన అంతులేని సమరం ఇది. ప్యూన్గా అయినా పని చేస్తాను, కానీ గొప్పగా బతకడం కోసం అబద్ధం చెప్పలేను అనే ఒక నిజాయితీపరుడి సక్సెస్ స్టోరీని మీకు అందించాలన్న నా ప్రయత్నం మీకు నచ్చితే మీ వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఈ సక్సెస్ స్టోరీని మరో నలుగురు చేరవేయండి. ఏమో ఎవరికి తెలుసు, ఏ సక్సెస్ స్టోరీ ఎవరిని తట్టి లేపుతుందో, ఎవరిని ఏ విజయాల వైపు అడుగేసేలా చేస్తుందో. ఎవరో వచ్చి మనలోని ప్రతిభను గుర్తించరు. మన ప్రతిభను మనమే గుర్తించాలి, మనమే సానా పట్టాలి. ఇప్పటిదాకా మన ఛానల్ను లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయలేకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, ఆ తర్వాత లైక్ చేయండి, ఆ తర్వాత షేర్ చేయండి. జై హింద్.